గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారా? బ్లెస్సింగ్ బ్రెడ్ డైలీ డివోషన్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యం వినే అవకాశం, దేవుని సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం దేవుడు మనెల్లరికి ఇచ్చాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతున్నానండి, దయచేసి వినండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈ దేహములో ఎంత కాలము నివసిస్తామో మనకు తెలియదండి. కానీ దేవుని వాక్యం పౌలు గారి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి, ఈ దేహములో నివసించుచున్నంత కాలం ఈ దేహాన్ని గూర్చినటువంటి యొక్క ఆలోచన మనం చేయకుండా ఈ లోకంలో మనం బ్రతకాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ దేహము మనకు దేవుడు అనుగ్రహించాడు అని బైబిల్ చెప్తా ఉంది. తన స్వరూపములో నేల మట్టితో నరుని నిర్మించి మానవుడిని తన స్వరూపం మానవుడికి ఇచ్చాడు. ఈ దేహం మానవుడికి దేవుడిచ్చిందే. కాబట్టి దేవుని దగ్గరికి చేరే వరకు కూడా ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మనం చాలామంది ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నారండి. ఎంతోమంది భయంకరమైన దుర్వ్యసనాల చేత, దురలవాట్ల చేత వారి జీవితాన్ని పాడు చేసుకొని, బలహీనపరుచుకొని వారి జీవితాన్ని, వారి దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన దేహాన్ని పాడు చేసుకొని నష్టపోతూ ఉన్నారు. దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో నేను హెచ్చరించేది ఏంటంటే, ఈ దేహము దేవుడు అనుగ్రహించింది. ఈ దేహము క్రీస్తుకు అవయముగా ఉన్నది. కనుక ఈ దేహములో ఉన్నంత కాలము క్రీస్తుకు మనము ఇష్టలమై ఉండాలి. కనుక ఒకవేళ ఈ దేహము చేత చెయ్యరాని కార్యములు ఒకవేళ నువ్వు చేస్తే, త్రాగుడు, మత్తు పదార్థములు, వ్యభిచారము, ఇలాంటి దుర్వ్యసనాల చేత నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకున్న వ్యక్తివైతే, నువ్వు బలహీనపరుచుకున్న వ్యక్తివైతే, నీ దేహం ద్వారా చేసిన క్రియలను బట్టి నీకు ప్రతిఫలం కలుగుతుంది అని 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనం చెప్పబడింది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు దేవుని తన దేహము ద్వారా జరిగించినటువంటి యొక్క క్రియలకు ఫలం అనేది పొందుతాడు అని దైవజనుడు పౌలు గారు ఈ మాటలు మనకి చెప్తా ఉన్నాడు. ఈ దేహము ద్వారా కూడా దేవుని మహిమపరచాలి. కానీ ఈ దేహములో నివసించుచున్నంత కాలము దేవునికి ఇష్టలమై ఉండాలి. కానీ ఈ దేహాన్ని పాడు చేసుకొని నష్టపరుచుకొని మన జీవితాన్ని పాడు చేసుకునేవారిగా, మన దేహాన్ని పాడు చేసుకునేవారిగా ఉండకూడదండి. భక్తి అంటే ఏంటంటే, యాకోబు భక్తుడు అంటాడు 1:27, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకున్నట్టే భక్తి అండి. ఇహలోక మాలిన్యం మన దేహానికి అంటుకోకుండా మన అవయవాలు పరిశుద్ధత కలుగుటకే మన అవయవాలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు తప్ప, మన అవయవాలు మనం పాడు చేసుకొని బలహీనపరచుకోవడానికి మనకి దేవుడు మన అవయవాలు ఇవ్వలేదు. కనుక మన అవయవాలతో దేవుణ్ణి మహిమపరచాలి. మన దేహముతో దేవుని మహిమపరచాలి. మన అవయవాలు దేవునికి వాడబడే పాత్రలుగా ఉండాలండి. మన దేహం, మన ప్రతి అవయవం దేవునికి పనికొచ్చే పాత్రగా ఉండాలి. దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా మన దేహం ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, ఈ దేహములో నివసించుచున్నంత కాలము ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు చనిపోతామో తెలియదండి. ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక మంచి దైవజనుడు సడన్గా చనిపోయాడు. తను ఊహించలేదు.
తను ఎరగలేదు. అనుకోకుండా ఆయన యాక్సిడెంట్లుగా చనిపోయాడో లేకపోతే ఎవరైనా చంపారో మనకి తెలియదు, కానీ ఆయన చనిపోయాడు. అయితే ఒకటి మాత్రం నిజం, ఆయన జీవించిన జీవితం ఆయన దేహం ద్వారా దేవుని మహిమపరిచాడు. ఆయన జీవితం ద్వారా దేవుని మహిమపరిచాడు. ఆయన ప్రభువును మహిమపరిచి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడండి. కాబట్టి ఈ దేహాన్ని మనం ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు. ఈ దేహంలో నివసించుచున్నంత కాలం మనము ఆయనకి ఇష్టమై ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ దేహముతో దేవుని మహిమపరచాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇలా చెబుతూ పౌలు అంటాడు 8వ వచనంలో, ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అంటా ఉన్నాడు. నిజమేనండి, ప్రభువు నొద్ద నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అంతేకాకుండా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, నా జీవితము క్రీస్తు కొరకే నేను జీవిస్తాను అంటాడు. అదే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే ఆయన అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ నాకు ఉంది అంటాడు. అది నాకు మరీ మేలు అంటాడు. నిజమే ప్రియులారా, మన ఆశ క్రీస్తుతో కూడా ఉండాలి. నేను ప్రభువు వద్ద నివసించాలి, నేను ప్రభువుతో కూడా ఉండాలి. అందుకే అపొస్తలుడైన పౌలు ఈ రీతిగా చెప్తాడు, మనము క్రీస్తుతో కూడా సదాకాలము ఉందుము అంటాడు. మనము అంటున్నాడు అంటే ఆయన్ని కూడా ఇంక్లూడింగ్ కలుపుకొని చెప్తా ఉన్నాడు. నీవు నేను కూడా క్రీస్తుతో కూడా ఉండాలి అనే ఆశ, ఆలోచన మనలో ఉండాలండి. ఎప్పుడైతే మనలో అటువంటి ఆశ, అటువంటి ఆకలి ఉంటుందో అప్పుడు మన జీవితం ఎంతో ధన్యంగా, ఎంతో దీవెనకరంగా మారుతుంది. ప్రభువు యేసు క్రీస్తు వారు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఇలా ప్రార్థించాడు, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నా పిల్లలు నాతో కూడా నీ మహిమను చూడాలి, నాతో కూడా ఉండాలి అని నేను కోరుతున్నాను అని యేసు క్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు తండ్రితో కూడా మనం ప్రార్థించటం మనం చూస్తాం ప్రియులారా. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను కూడా మీతో కూడా మీరు నాతో కూడా ఉండినట్లు నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటాడు. ప్రభువుతో కూడా మనం ఉండాలి అన్న ఆశ మనలో ఉంటే అది మనకెంతో మేలండి. అలాంటి ఆశ ఈ దేహములో ఉన్నంత కాలము ఈ దేహము కొరకు ఆలోచన చేయకుండా ఈ దేహముతో దేవుని మహిమపరుస్తూ ఈ దేహమును విడిచిపెట్టిన తరువాత ప్రభువు వద్ద నివసించడానికి ఇష్టపడిన వారమైతే మనల్ని బట్టి దేవునికి ఎంతో సంతోషం అండి, మనల్ని బట్టి దేవునికి ఎంతో ఆనందం. కనుక ప్రభువు వద్ద నివసించడానికి ఇష్టపడతాం. ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఈ దేహాన్ని గురించి ఆలోచన చేయకుండా దేవుని కొరకు బ్రతుకుదాం. ప్రభువు వద్ద నివసించడానికి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇష్టపడదాం, ప్రభువు వద్దకు చేరటానికి సిద్ధపడదాం. అట్టి కృప మీకు మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన ప్రభువా, జీవము కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, నీకు స్తోత్రములు. నాయనా, నువ్వు ప్రేమించి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన ఉదయకాలపు వాక్యపు సందేశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి, మా విశ్వాసాన్ని బలపరచండి. ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఈ దేహమును గూర్చిన ఆలోచన మాలో లేకుండా, ఈ దేహాన్ని గూర్చినటువంటి యొక్క ఆలోచన మేము కలిగిన వారిగా ప్రభువా మేము ఉండకుండా ఈ దేహంలో ఉన్నంత కాలము దేవుని మహిమపరుస్తూ నీ కొరకు బ్రతికే కృప మాకు దయచేయండి. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువు వద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాను అని పౌలు చెప్పినట్లు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి అని చెప్పినట్లు మా జీవితం కూడా క్రీస్తుతో కూడా ఉండే కృప మాకు దయచేసి పెట్టండి. ఈ ప్రజలందరినీ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, బలపరచండి, కృప చూపండి. నీ కనికరం,
నీ జాలి, నీ దయ నీ ప్రజల మీద మీరు కుమ్మరించండి. వారిని వారి కుటుంబాలు దీవించి పెట్టమని వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరలా మనం రేపు ఇదే సమయానికి మనం అందరం కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్, వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.